హాయగా చల్లగా. శ్రీనివాస్ కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూలయేరులై కోటి తారలే పూలయేరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. నా కన్ను ముద్దాడితే కన్నెకులు కాయ కనకాంబరం నా చెంప సంపెంగలో కెంపు రంగాయ తొలి సంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా జీతమీయగా లేతవన్నెలే చెల్లించుకోనా. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూలయేరులై కోటి తారలే పూలయేరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. నీ నవ్వు ముద్దాడితే మల్లె పువ్వాయ నా యౌవనం నా చూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం మొగడి పరిమళం మగాడి కౌగిలి మగువ పరవశం సుఖాలలోగిలి మొగడి పరిమళం మగాడి కౌగిలి మగువ పరవశం సుఖాలలోగిలి కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగింపుమా తీగ మల్లకి నరాల పందిరి అందించుకోనా. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూలయేరులై కోటి తారలే పూలయేరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. జడ్జెస్ ఓవర్ టు యు. హాయ్ హాయ్ మ్యామ్. ద బ్యూటిఫుల్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు. ఎక్స్ట్రాడినరీ కాంపోజిషన్, ఆఫ్ కోర్స్ నన్ అదర్ దాన్ ఇళయరాజా సార్.
అండ్ నువ్వు చాలా బాగా పాడావు. కొన్నిసార్లు కొంచెం షార్ప్ అవుతుంది, అదొకటి చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. బట్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీను, సార్. బాగా పాడావు, చాలా బాగా పాడావు. సార్. నువ్వు కొంచెం మాటలు మాట్లాడడంలోనే కొంచెం తికమగ్గా మాట్లాడుతావు, కానీ పాట మాత్రం చాలా బాగా పాడావు. నిజంగా చాలా ఆనందంగా అనిపించింది, అంత బాగా పాడావు. కొంచెం క్లిష్టమైన స్వరరచన అందంగా పాడావు, ఎక్కడ కూడా చాలా పకడ్బందీగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదో సందర్భంలో రాఘవేంద్ర గారు ఎక్కువ మాట్లాడారు కదా, ఏదో సందర్భంలో ఇళయరాజు గారి గురించి ఎవరో మాట్లాడుతుంటే మీ అభిప్రాయం చెప్పండి, రాజాగారి గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే నవ్వుతూ ఆయన చెప్పారు, ఒక మాట చెప్పారంట, రాజాగారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి అన్నట్ట. ధర్మిశెట్టి సార్. చక్కగా పాడావు. సింపుల్ సాంగ్ ఎన్నుకున్నావు నువ్వు. సార్. ఆల్మోస్ట్ నర్సరీం లాంటి సాంగ్ ఇది. అయితే ఉద్యోగం ఇప్పించవా సోకు ఉద్యానం వనమాలిగా అన్న చోట రాగం ఛాయలు మారతాయి. అది చాలా చక్కగా మేనేజ్ చేసావు. అది అందువల్ల నువ్వు నీ టాలెంట్ ఇందులో బయటపడింది. అదర్వైజ్ ఇది చాలా సింపుల్ సాంగ్ ఇది. అవును సార్. అయితే సింపుల్ సాంగ్ను కూడా తెర మీద చాలా గొప్పగా ఆవిష్కరించడంలో రాఘవేంద్ర గారికి చాలా మంచి పేరు. ఆయన పాటలు బాగా తీస్తారంటారు. దానికి రీజన్ ఏంటంటే, నేను నా కెరీర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూవీస్ చేసిన డైరెక్టర్ ఎవరంటే ఆయనే. ఆయనతో నేను 27 సినిమాలకు పనిచేశాను. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మిగతా డైరెక్టర్లు ఒక పాట రికార్డ్ చేయించుకుని డాన్స్ డైరెక్టర్కి ఇచ్చేస్తారు, దాని థీమ్ అని చెప్పి కొరియోగ్రాఫర్కి. ఈయన అలా కాదు, వింటూ ఉంటావు, ఒక 1000 సార్లు వింటారు పాట. రికార్డ్ చేసిన తర్వాత అలా వింటూ 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 ఆయనకు థాట్స్ వస్తాయి. అందుకనే పెళ్లి సందడి సినిమాకి ఆయన దర్శకుడే, కానీ ఆయన ఉత్తమ నృత్య దర్శకుడు అవార్డు, నంది అవార్డు వచ్చింది ఆయనకి. ఆయన ఏమి కొరియోగ్రాఫర్ కాదు, పాట తీసిన విధానానికి ఆయన గుర్తించి ఆయనకి అవార్డు ఇచ్చారు. సో అటువంటి ఆయన పాటలు బాగా తీస్తారనే పేరు ఎందుకు వచ్చిందంటే, అంత కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అర్థం చేసుకునే పాట విని ఏ బీట్కి ఎంత న్యాయం చేయాలి, ఏ షాట్ ఎలా తీయాలి, అదే తపనతో ఉంటారు ఆయన. అందుకే పాతగా చేసిన ట్యూన్లు కూడా కొత్తగా తెర మీద కనబడేలా చేసే ఆ దర్శకేంద్రుడి పాట నువ్వు చక్కగా పాడావు. ఇప్పుడు చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.